హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీబీ రివ్యూస్. ఇప్పుడే ఎపిసోడ్ కంప్లీట్ అయింది అండ్ సుమన్ శెట్టి హ్యాస్ ఎగ్జిటెడ్ ద షో, ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అండ్ రేపు ఇంకో ఎలిమినేషన్ ఉండబోతుంది, అందులో బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు. సో మనం ఏదైతే అనుకున్నామో ఇంతకు ముందు నుంచి జరుగుతూనే ఉంది. సో టాప్ 5 ఫైనలిస్టులు వచ్చేసి తనూజ, కళ్యాణ్, ఎమాన్యుల్, డెమాన్ అండ్ సంజన. వీళ్ళు దీస్ విల్ బి ద టాప్ 5. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్, అంటే అన్అఫీషియల్గా కంగ్రాచులేషన్స్. బట్ ఎలాగో ఇంకొన్ని ఆ, ఇంకొంతసేపట్లో మనం తెలిసిపోతుంది, అంటే రేపటికల్లా తెలిసిపోతుంది వాళ్ళే టాప్ 5 అని చెప్పి. సో వీళ్ళే టాప్ 5. సో వీళ్ళల్లో నాకు తెలిసి అందరూ డిజర్వింగే. ఈ టాప్ 5 అయితే వీళ్ళు డిజర్వింగే. డెమాన్ డెమాన్ డిజర్వింగే, సంజన గారు డిజర్వింగే, తనూజ డిజర్వింగే, అందరు డిజర్వింగే. నో అదర్ సెకండ్ ఒపీనియన్స్ ఆన్ దిస్. కాకపోతే ఫిఫ్త్ ఎవర్, ఫోర్త్ ఎవర్, థర్డ్ ఎవర్, సెకండ్ ఎవర్ అది ఒక్కటే కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే టాప్ 5 ఎవరైతే డిజర్వింగ్ అని నేను అనుకున్నానో వాళ్ళే వచ్చారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సర్ప్రైజ్ అయితే ఏం లేదు ఇవాళ ఎపిసోడ్లో. సుమన్ శెట్టి ఎప్పుడో ఎగ్జిట్ అయిపోవాలి, ఇప్పటివరకు వచ్చాడు, నెట్టుకుంటూ వచ్చాడు. బట్ వెళ్ళిపోతూ పాజిటివ్గా ఎగ్జిట్ అయ్యాడు. అది ఒకటే మంచిగా అని చెప్పుకోవాలి. ఏమి అందరికీ మంచిగా అని చెప్పాడు. ఇన్ఫాక్ట్ వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే షోలో హోస్ట్ ఏంటంటే బంగారం ఎవరు బొగ్గెవరు అని చెప్పమన్నారు. ఆయన ఈ నాన్ కాంట్రవర్షియల్గా సార్ బొగ్గెవరు లేదు సార్, అందరూ బంగారమే, బర్నీ అన్న మంచోడు, డెమాన్ మంచోడు, సంజన అక్క సిస్టర్ చాలా మంచిది, ఎమాన్యుల్ మంచోడు, కళ్యాణ్ మంచోడు, తనూజ నా బంగారు తల్లి, వీళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పుకుంటూ అంత నీట్గా అందరికీ మంచిగా అందరినీ ఓకే థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇప్పటివరకు చూసుకున్నారు, ఆల్ ద బెస్ట్, మీలో ఎవరో విన్ అవ్వరు అనమండి. కాకపోతే ఒకటి అన్నాడు, కళ్యాణ్ కప్పు కొట్టుకుని రా అని అన్నాడు. సో కళ్యాణ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ వచ్చింది, అంటే టు విన్ ద కప్. సో అది సో ఒకటేంటంటే కళ్యాణ్ విన్ అవ్వాలి అని తను కోరుకుంటున్నాడు. తనూజ పేరు చెప్పలేదు, అది నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా. మేబీ తనూజ పేరు చెప్తాడేమో అనుకున్నా, బట్ కళ్యాణ్ నువ్వు కప్పు విన్ అవ్వాలి అని చెప్పాడు. సో తనూజ కాకుండా కళ్యాణ్కి బాగా సపోర్ట్ ఉంది. అండ్ బర్నీతో బాగా ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళ మీద ఏవి ప్లే చేశారు, ముస్తఫా ఆ పాట ప్లే చేశారు. వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారు స్టార్టింగ్లో. ఏవీలో చూసుకుంటే సుమన్ శెట్టి ఏవీలో చూసుకుంటే పెద్ద ఏవి అంటూ ఏం లేదు. ఆయన ఏంటంటే క్యూట్, బుద్దుగాను క్యూట్గాను ఇవే సగం ఏమీ ఉంది. ఇంకేంటంటే ఆయన చేసిన టాస్క్ ఏదైతే ఉందో బకెట్ టాస్క్ అవన్నీ ఏవీలో చూపించారు, అంతకన్నా పెద్దగా ఏం లేదు. అండ్ ఇవాళ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా వీకెండ్లో. ఫ్రైడే ఎపిసోడ్ చూపించినప్పుడు తనూజ వచ్చేసి "ఆ, నేను నాకు బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చాడు, నేనేంటంటే ఆ, డబ్బులు వద్దనుకున్నాను అండ్ ఆడియన్స్ ఓటింగ్ త్రూ వెళ్తానంటే కళ్యాణ్ కొంచెం అలిగాడు. అలిగి మూలకెళ్ళిపోయి కూర్చున్నాడు చెప్పంగానే. ఈ సోఫాలో కూర్చుని వెనక్కి వెళ్ళిపోయి ఆ, ఎక్కడది డెన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే తనూజ వెళ్ళింది, కాసేపు వెళ్ళిన తర్వాత చెప్పాడు, ఏంటన్నా కష్టపడి ఆడిందన్నా, ఏంటిది ఇన్నాళ్ళు కష్టపడింది ఏంటిది, 3 లక్షలు ఎక్కువ అయిపోయా నీకు, ఆ? మాకు 3 లక్షలు కట్ అయిపోతే నువ్వు నాకు ఇవ్వలేవా 3 లక్షలు, ఇది అది అన్నాడు. అక్కడేదో కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది, కానీ ఆయన రియాక్షన్ అయితే ఒక రకంగా నా మనసులోని మాటే చెప్పాడు. నువ్వు 3 లక్షల కోసం నువ్వు ఇమ్యూనిటీ వదులుకున్నావు, ఎందుకంటే వారమంతా కష్టపడి కొట్టుకు సచ్చి నామినేషన్లు చేసుకుని, ఎలిమినేషన్లు చేసుకుని, ఓటింగ్లు చేసుకుని, తిట్టుకుని కొట్టుకుని అన్నీ చేసి, స్విమ్మింగ్ పూల్లో దూకి ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకి రక్కుకుని ఇవన్నీ తలకి దెబ్బలు తగులుకుని ఇవన్నీ చేసింది వదులుకుంది అన్న విషయంలో నాకు నచ్చలేదు. నేను వీడియోలో చెప్పాను, మీరు వీడియో కాస్త చూడండి. అండ్ అదొకటే విషయంలో కళ్యాణ్ కూడా బాగా అప్సెట్ అయ్యారు. తర్వాత ఏదో ప్రమోషన్ టాస్క్లు చేసుకున్నారు. అండ్ సాటర్డే ఎపిసోడ్లో ఏమీ లేదు, ఒక టాస్క్ పెట్టారు. అదేంటంటే ఆమ్, మీకు ఎవరిని హౌస్లో ట్రస్ట్ ఉంది, ఎవరి మీద ట్రస్ట్ లేదు. సంజన వచ్చేసి నాకు ఎమాన్యుల్ అంటే ట్రస్ట్, అండ్ తనూజ అంటే ట్రస్ట్ లేదు. ఆబ్వియస్గానే తనూజతో ఆమెకి ఎప్పుడూ అసలు ఈక్వేషన్ లేదు. హౌస్ అంతా తనూజాకి భజన చేశారు లిటరల్గా, అదందరికీ మనకు తెలిసింది. సంజన ఒక్క ఆవిడే భజన చేయలేదు. ఆవిడ ఎప్పుడు మాటకి మాట ఏది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఆవిడ కాకుండా హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్, ఆయన ఒక్కడే తనుజతో గొడవ పడ్డాడు. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నన్ను హైలైట్ అవ్వలేదు, కానీ సంజన ఉంది కాబట్టి హైలైట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్నీ, ట్రస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి, నాన్ ట్రస్ట్ వచ్చేసి డెమాన్ పవన్ వచ్చేసి ట్రస్ట్ వచ్చేసి ఎమాన్యుల్, నాన్ ట్రస్ట్ వచ్చేసి భరణి గారు. కళ్యాణ్ వచ్చేసి ట్రస్ట్ ఏమో తనూజ, అది గురించి చెప్పక్కర్లేదు. అండ్ నాన్ ట్రస్ట్ వచ్చేసి డెమాన్, ఏందో మనసులో కొంచెం పెట్టుకున్న డెమాన్ పవన్ గురించి. అండ్ ఎమాన్యుల్ వచ్చేసి ట్రస్ట్ వచ్చేసి సంజన, నాన్ ట్రస్ట్ వచ్చేసి భరణి. అండ్ తనూజ వచ్చేసి ట్రస్ట్ కళ్యాణ్, నాన్ ట్రస్ట్ వచ్చేసి సంజన. మళ్ళీ అదే నామినేషన్స్ అయింది కదా, ఎమాన్యుల్కి ఓట్ అయ్యాలి, అక్కడ ఫ్లిప్ అయిపోయింది. అండ్ ఆవిడ ఏంటంటే ఒకళ్ళు ఏమైనా నెగిటివ్గా చెప్తే పోర్ట్రే చేస్తుంది, ఇది అది అని చెప్పింది. నాకు సార్ ఏంటంటే హోస్ట్ ఏంటంటే నువ్వు మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇది అది అని చెప్పారు. అండ్ సుమన్ ఏంటంటే లాస్ట్కి ట్రస్ట్ ఎవరంటే భరణి, నాన్ ట్రస్ట్ అంటే ఎమాన్యుల్ అని పెట్టాడు.
అదనమాట. ఇది అయిపోయిన తర్వాత రిగ్రెట్స్. మీరు ఏంటి మీ పశ్చాత్తాపం ఉంది అని ఒక సెషన్ పెట్టారు. అందులో ఏంటంటే సుమన్ వచ్చేసి నిఖిల్ చాలా మంచోడు, ఎలిమినేషన్ అయిపోయాడు కదా, సో దానికి నా వల్ల వెళ్ళిపోయాడు అని ఒక పశ్చాత్తాపం ఉంది అని చెప్పాడు. తనూజ వచ్చేసి భరణి ఎలిమినేషన్ వీక్ అని చెప్పింది. అదేంటో నాకు అసలు క్లియర్గా అర్థం కాలేదు ఆమె ఏం చెప్పాలనుకుంటుందో. భరణి ఎలిమినేట్ అయిపోయిన వీక్ నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను అంట. అందులో రిగ్రెట్ ఏముంది అని చెప్పి హోస్ట్ అడిగారు. నాకు సేమ్ డౌట్ అదే వచ్చింది. అందులో రిగ్రెట్ ఏముంది, నువ్వు డిప్రెస్ అయ్యో బాధపడ్డావుకి రిగ్రెట్కి ఏంటి డిఫరెన్స్ ఉంది అంటే, అంటే సార్ అందరూ నన్ను అంటున్నారు నా వల్ల ఎలిమినేట్ అయిపోయారు ఇది అది అని చెప్పేసి, రిలేషన్ వల్ల అని చెప్పి అది రిగ్రెట్ అయ్యాను అని చెప్పింది. ఏదో చెప్పాలని చెప్పింది కానీ క్లారిటీగా చెప్పలేదు. డెమాన్ వచ్చేసి రితు నేను మ్యాన్ హ్యాండింగ్ చేశాను, పుష్ చేశాను అన్నది నాకు నచ్చలేదు అన్నాడు. ఎమాన్యుల్ వచ్చేసి అదే ఆ చిట్టీలు ఇచ్చే టాస్క్లో తనూజాన్ చెయ్యాలరా, నువ్వు చచ్చిపోయిన మొక్కని నిద్ర లేపావు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, దాని గురించి చెప్పాడు. అండ్ కళ్యాణ్ వచ్చేసి అదే ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ప్లే చేశారు కదా, తనకి ఇంకా అలేఖ్య చిట్టి పికల్స్ ఆమెకి ఆ వీక్ రిగ్రెట్ ఉందని చెప్పాడు. బర్నీ వచ్చేసి బెడ్ మించి శ్రీజాన్ తోస్తాడు కదా, అది రిగ్రెట్ ఉంది, సారీ చెప్పాడు. నాకు నచ్చింది. అమ్మ సారీ, నాకు అది మనసులో ఉంది, నేను ఇప్పుడు పబ్లిక్లో క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు. సంజన వచ్చేసి రితు నేను బ్యాడ్ మౌతింగ్ చేశాను కదా, అది కొంచెం నాకు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నా వర్డ్స్ ఎంత రాంగ్గా వెళ్ళాయో, సో దాని గురించి నేను బ్యాడ్ ఫీల్ అవుతున్నాను, రిగ్రెట్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పింది. సో అది మేజర్గా ఇంకేంటంటే సింగర్ స్మిత వచ్చేదో ప్రమోషన్ చేసుకున్నారు. కంటెంట్ లేదు ఇవాళ వీకెండ్లో, కంటెంట్ లేదు, అలా డ్రాగ్ చేశారు. సో ఓవరాల్గా అయితే అది జరిగింది. రేపు సండే ఎలిమినేషన్లో కూడా ఇలాగే ఉండబోతుంది, పెద్ద ఏం ఉండదు. రేపు బర్నీ ఎలిమినేట్ అయిపోతాడు, అయిపోయిన తర్వాత టాటా బై బై చెప్పేసి 2 కళ్ళు దానం చేయండి, ఫినాలేకి రెడీ అవ్వండి అని చెప్పారు. సో 5గురితో ఫినాలేకి వెళ్తారు. రేపు వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, ఎవరు ఏ పొజిషన్లో ఉండొచ్చు, ఎవరు ఏం ఆప్షన్ తీసుకుంటే బాగుంటుందో అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ వీకెండ్. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ సండే, బాయ్.